హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అత్యాశ గల కుక్క అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక కుక్క ఉండేది. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది. ఈరోజు మంచి భోజనం దొరికింది అనుకొని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకొని తన ఇంటి వైపుకు బయలుదేరింది. దారిలో ఒక నది ఉంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది. కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది. ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది. అది కూడా నాకే దొరికితే బాగుంటుంది అనుకుంది. నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది. నోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి నీటి పాలయ్యింది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధపడింది. అత్యాశకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏదైనా అత్యాశకు పోకుండా ఉన్నదానిలో మనం తృప్తి పడాలి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.